విచిత్రం అమ్ముటి మానిగా చిల్లే శ్రీ గురువాయూరప్పని മോഹൻലാല് എനിക്ക് ബെഡ് ചായ വേണം. ബെഡ് ഇല്ല ചായ വേണ്ട. ബെഡില്ല ഫ്ലോർ ചായ വേണം. చాయ్ వేయమన్న పాలు కావాలల్లా. అదిగో తెలుగు మేక పుడుచుకో పెట్టుకుదాం. అప్పుడి 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 எவ்வளவு பாட்டு ட்ரை பண்ண இந்த மேக் மில்க் வரல எதுக்கு தெரியல. தெரியாது. அதுக்கு தான் நீ மோகன்லால் நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக் கல்யாணம் ஆகல. ஆமா தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா மில்க் எப்படி வரும்? கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி மில்க் அபிஷா 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 பிடிப்போம். வா வா வண்ணாகோ வரவலக்கி ஓரானம் பொறிக்கு மேக்க தாலி இல்ல, டெலிவரி மட்டும் ஆச்சு. பொறிக்கு మేక చిచి చిచి చిచి. రే అన్నయ్యలు, ఆ మేకలు మనయేనా? మనవి కాదు మాయే. సరే సర్లేవా, వెనకాల ఇద్దరు దొంగదలు పాలు పితికేసుకుంటున్నారు. పైగా కూసుకుని తలావు చేసుకుందాం అనుకుంటున్నారు. ఊరేళ్ళ తల్లి సెగదరగా ఎవరలో పదరగోపయా గురువాయూరప్పనే. పట్టుకొట్టివి పొరికి మేకలు చాలా పట్టుకున్నాము. ఆ ట్రిప్ సీట్ పట్టుకురా. ప్యాన్ వేసేస్తానని తెగ డబ్బా వాయించేసుకుంటావు కదా. ఏంటంట నువ్వు వేసిన ప్యాను నా పర్రా. వారి నా త్వర్రా కనపడ్డ చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి అన్నిటికీ మొక్కుతావు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, నువ్వు వెయ్యి ఒక ప్లాను. దండాలండి. బాగున్నారా సార్? లోడేంట్రా చెప్పండి నాన్న. ఏమన్నా అమ్మ గుర్తు వచ్చిందా? ఏమో మూలికి వినిపిస్తున్నాయి. చూడుకోక ఏమైనా ఉంటుందేమో. అయ్యో ఎస్ఐ గారా, తుఫాను కొట్టుకొచ్చిన శవాలకి ఎలా అయిపోయారండి బాబు? మందులు ఆయన ఎస్ఐ గారా? అవునండి బాబు. నన్ను క్షమించండి సార్. ఆ వ్యాన్ లో వచ్చిన కేడీగాల మాటలు విని వాళ్ళు పోలీసులు మీరు దొంగలు అనుకున్నాను సార్. నన్ను క్షమించండి సార్, క్షమించండి. పైకిలే. ఎట్టా వాసన వచ్చానరా? ఊరగాయ తిని సచ్చిన ఊరపంది వాసన వచ్చానా? గాడ్ ఈజ్ గ్రేట్ అంటే విన్నావురా? ఇప్పుడు చూడు నీ ఫేట్. పాపం ఎవరికి యాక్సిడెంట్ అయినట్టుందిరా. ఆ పాపు కొంచెం దొంగనరా దొంగలం అని చెప్పి మమ్మల్ని కొట్టించి మాకంటే ముందెళ్ళి ఆ 420 గాని పట్టేసుకుందాం అనుకున్నారా? మీ చేతుల్లో నా மம்முட்டியோ அந்த 420 இந்த பொக் இன்ஸ்பெக்டர் நம்மள பாத்திட்டாரு. இந்த கெட்டப்ல போனா ரொம்ப டேஞ்சர் அல்ல. ఇప్పుడు ఎందుకు చేయం? யா மோகன்லால் உண்டல்ல அங்க பாரு. మీరు ఎంట పడుతున్నారు చూడండి. వాళ్ళు ఎందుకో నాకు మంచి దొంగలు అనిపిస్తుందండి. వాళ్ళు మంచి దొంగలేనయ్యా. అసలు సిసలైన దొంగలు మన పక్కనే ఉన్నారు. నువ్వు ఎవరినంటావో నాకు బాగా తెలుసురా. నీ చేతిలో నా జర్రి కంట్రీ. ఆ సైకిల్ మీద 420 గా ట్రూప్ కదూ అనుకుంటారు. అనుకుంటా ఏంట్రా? వాళ్ళు సైకిల్ మీద మన లారీ మీద గన్ సాటుగా పట్టేసుకోవచ్చు. నువ్వు తుమ్మినా సరే నేను పట్టేస్తా. వాళ్ళతో పాటు వెనకమాల ఆ పాప ఎవరు? ఏమన్నారు? పాప? నాన్న నీకు అమ్మ గుర్తుకు వస్తుంది కదూ? అవునా అన్న, వచ్చేస్తుంది. ఏడుపు కూడా వస్తుంది కదూ? అవునా అన్న, వచ్చేస్తుంది. నాన్న ఇంకొంచెంసేపులో నీ కాలు బ్రేక్ మీద వెళ్తుంది కదా? వెళ్తుంది వెళ్ళిపోయింది. అమ్మ అమ్మ వచ్చేస్తున్నా. నీ పాకలోకి వచ్చేస్తున్నానే.
సైకిల్ పట్టుకున్న టైంకి ఈ పాపాయమ్మ కూడా వింటరా బాబు. రేయ్ తొందరగా వచ్చేయండి రా, వచ్చేయండి. గాడ్ ఈజ్ గ్రేట్, ఈ తాటికల్ స్పీడ్ బట్ మై బ్రెయిన్ ఈజ్ బ్రైట్. ఆఫ్టర్ ఆల్ వెళ్తుంది సైకిల్ మీద. వెళ్ళిపోతున్నారు. పరిగెత్తుడు పట్టుకుంటా. ఎట్టా! పోలీసులు వస్తున్నారా? జెంట్మెన్ స్పీడ్ గా తొక్కు. దగ్గరికి వచ్చేస్తున్నారు జెంట్మెన్. దొరికి జారిపోయాడు రా. అసలు ఆరని పోయి ఉండాలరా. రోడ్లు ఎంత ఎత్తు పొలాలు చేస్తే దొంగలు అలా పట్టుకోవడం. యువర్ బ్రెయిన్ ఈజ్ బ్రైట్, డౌన్ ఈజ్ ఫ్రంట్. నీరు పల్ల మెరుగు, నిజము దేముడరుగు. రేయ్! పాడగా ఇంక నేను తిట్టలేను. నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు. ఈ లోపల 420 కూడా పారిపోతాడు. అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే. సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు. కాస్త కాళ్ళ కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా. తెచ్చుకోండి. ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని. ఆ, కేరళలా? ఎక్కడ్రా? ఎక్కడా? అబ్బా, నాకంటే ముందు వెళ్ళిపోతున్నారంట్రా. వెళ్ళిపోరేటే, వాటికి రెంట్కి అంటూ మళ్ళా టైం తినడానికి ఎరిపప్పులేటే. ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు. దాంతో నీ ప్రమోషన్. కపిరాజు ముందు లారీపై కేరళ పోలీసు. నా ముక్కులో బక్కు. నీ ఎవ్వను నోరు మీద రే బండరా. అవి వచ్చేదాన్ని ఆపరా, ఎక్కేద్దాం. ఏమైనా సరే వాళ్ళకంటే ముందెళ్ళి నేను వాళ్ళు పట్టేసుకోవాలి. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం. రండి. గంగని నెత్తి నుండి పార్వతి పక్కనుంది ఇద్దరిని ముద్దులాడరా. జగడ 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 జగడం. శివ శివ భజన కూడా భంగమే, అందుకోండి. హలో, ఊర్మిళార్పణం. మేడం, నేను లవంగిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు. మేలు. మేము వచ్చే వరకు మీ వయ్యారాలు వలకపోస్తూ వారిని ఏమారుస్తూ ఉండండి. మేము వచ్చి వారిని పరిమార్చే ఏర్పాట్లు చేస్తాం. అలాగే మేడం. ఏంటమ్మా ఆకలిస్తుందమ్మా? పెద్దవాళ్ళం మనమే గిరిగిల్లాడిపోతున్నాం. పసిపిల్ల అది ఎలా తట్టుకుంటుంది? ఏం చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే వస్తాను. వందిస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదురువాలా? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళు బాబు, పని చూసుకో. థ్యాంక్స్. ఈ బిర్యానీ తినండి. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైతే మీకు ఎందుకు, తినండి. దొంగతనం చేసావు కదూ? సామాన్లు ఏమయ్యా? నువ్వు నిజంగా జెంటిల్మెన్. సీను, అంత సీన్ లేదు కానీ తినండి. ఇదిగో తీసుకో.